పోప్ ఫ్రాన్సిస్ తాజాగా సంచలన పిలుపునిచ్చారు. దాని మీద ఉక్రెయిన్ మండిపడుతోంది. యుద్ధం తీవ్రతరమయ్యి కోట్లాది మంది నిరాశ్రయులయ్యి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతూ చివరికి మరికొన్ని లక్షలాది మంది కాళ్ళు చేతులు విరిగి తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రపంచ శాంతిని పురస్కరించుకుని తెల్ల జెండా ఎత్తి శాంతితో ఇద్దరి మధ్యన చర్చలు జరుపుకుని యుద్ధాన్ని విరమించండి అని పోప్ పిలుపునిచ్చారు. పోప్ ఇచ్చినటువంటి ఫ్రాన్సిస్ ఇచ్చినటువంటి ఈ పిలుపు మీదన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జెలెన్స్కీ. ఇక్కడ అన్యాయం చేస్తున్నటువంటి రష్యాని కంట్రోల్ చేయడం మానేసి, రష్యాకి హితబోధలు చెప్పడం మానేసి మమ్మల్ని తెల్ల జెండా ఎగరేయమంటారా అంటూ నిలదీశారు. అయితే రష్యా మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తోంది. ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్. రష్యా ఉండదు, మేము ఆక్రమించుకున్న భూభాగాన్ని మాకు వదిలేసి మిగతా ప్రాంతాన్ని పరిపాలించుకొనియండి ఉక్రెయిన్ జెలెన్స్కీని అంటుంది. ఉక్రెయిన్ ఏముంటుంది, వాళ్ళు ఆక్రమించుకున్న ప్రాంతాన్ని, గతంలో ఆక్రమించుకున్న ప్రాంతాలను కూడా వదిలేసి క్షమాపణ చెప్పి వెనక్కి వెళ్ళాలంటుంది ఉక్రెయిన్. ఉక్రెయిన్ అడిగింది జరగదు, రష్యా అడిగేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శాంతి ఒప్పందం అంటే లొంగి పొమ్మనమని చెప్పటం, దాని మీదనే ఆగ్రహం వ్యక్తం చేశాడు జెలెన్స్కీ.